హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. దొండకాయ తింటే మెదడు మొద్దుబారిపోతుంది అని అంటారు. కానీ జన్మకో శివరాత్రి అని అంటూ ఎప్పుడో 15 రోజులకి నెల రోజులకి చేసుకున్నంత మాత్రాన ఏ మెదడు ఏది మొద్దుబారదండి. దొండకాయే కదా అని తీసి పారేస్తారు, కానీ దొండకాయతో చేసుకున్న రెసిపీ టేస్ట్ సూపర్ తెలుసండి. ఇప్పుడు నేను చూపించే రెసిపీ దొండకాయ మసాలా కర్రీ. ఫస్ట్ దొండకాయల్ని శుభ్రంగా కడిగి మధ్యలో ఘాటు పెట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని 50% 70% బాగా వేగాక ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ చెక్కు, టమాటా చెక్కు బాగా వేగించుకోండి. అవి వేగేలోగా ఈలోగా మిక్సీ జార్ తీసుకొని గరం మసాలా సామాన్లు గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక వేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్నాక వేగించిన పలుకులు, కొబ్బరికాయలు వేసుకొని కొద్దిగా నీరు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా మూత తీసి టమాటా ఉల్లిపాయ బాగా వేగించుకున్నాక ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అంతా వేసుకోండి. అడుగు అంటకుండా బాగా వేగించుకోండి, కలుపుకోండి. దాంట్లోనే తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని మరొక్కసారి వేగించుకొని తగినంత వాటర్ వేసుకొని, ఎందుకంటే టైట్గా కొంచెం గట్టిగా అయిపోతుంది కదా, సో అందుకని కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇందాక వేగించి ఉంచుకున్న దొండకాయలను కూడా వేగించుకొని అడుగంటకుండా మరొక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. అంతేనండి, మూత తీసి చూడండి, చాలా టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ. అందరూ వంట చేస్తారండి, చేసే తీరులోనే అందంగా రుచిగా ఉంటేనే కదా మరొక ముద్ద తినాలనిపిస్తుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.